నేను అనుకున్నాను గౌతమి గారు అప్పుడే క్లాస్ అయిపోయిందా? 1 అయిపోయిందా అనుకున్నానండి మ్యూజిక్ అయిపోతే. సో ఇక్కడ ఈ అధ్యాయంలో మనము బాబా గారి సాన్నిధ్యంలో కొంతమంది వారు జన్మ చాలించారు. అందులో పులి కూడా ఉంటుందన్నమాట. చదువుదాం ఏమిటో. సో మరణకాలమున మనస్సునందు కోరిక గాని ఆలోచన గాని ఏదొస్తే అది ఆఖరిని మరణ సమయంలో అది భవిష్యత్తుని నిశ్చయిస్తుంది. ఈ విషయం మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? మరణ సమయంలో నేనే నీకు గుర్తు రావాలి అంటే ఏంటంటే నీకు ఏ కోరిక అక్కడికి ఉండకూడదు. నన్ను చూడ్డము, నాలో ఐక్యమవ్వడం మాత్రమే నీ కోరికగా ఉండాలి తప్ప ఇతరత్ర కోరికలతో నువ్వు చనిపోకూడదు అనేసి ఆయన ఆ విధంగా చెప్పారు. ఓకే. సో భగవద్గీత 8వ అధ్యాయం 5, 6 శ్లోకాల్లో కృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఏమని? ఎవరైతే వారి దశనందు నన్ను జ్ఞప్తికి తెచ్చుకుంటారో వారు నన్ను చేరెదరు అని ఆయన ఆ విధంగా చెప్పారు. ఇక్కడ హేమట్ పంత్కు బాబా గారు చెప్పిన విషయం ఏమిటంటే మనస్సు నందు ఏ కోరిక ఆఖరిని చనిపోయేటప్పుడు వస్తుందో, లేకపోతే ఏ రూపము నీ కళ్ళకు కనిపిస్తుందో, లేకపోతే నీకు ఎటువంటి ఆలోచన ఆఖరి ఆలోచన నీ బుర్రలోకి వస్తుందో అది నీ భవిష్యత్తులో నీకు పునాది అనమాట. అందువల్ల వీలైతే మంచి ఆలోచనతో అసలు ఏ ఆలోచన లేకుండా చనిపోవడం బెటర్. సో నిర్ణయాల తర్వాత విషయం తర్వాత, కానీ ముందుగానే మనం నిర్ణయించుకునేటప్పుడు దట్టు మరణ దశలో ఉండేటప్పుడు అప్పుడుండే అవస్థలు అప్పుడు ఉంటాయి. ఒక శరీరం నుండి ఆత్మ వేరే వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది కొన్ని బాధలకు గురవుతూ వెళుతూ ఉంటుంది. సో అటువంటి సమయంలో నువ్వు సరైన కోరుకుంటావని ఏమిటి గ్యారంటీ? అటువంటి సమయంలో నీకు వచ్చే ఆలోచన అది నీ భవిష్యత్తుకు సరైనదే అని నీకు ఏమిటి గ్యారంటీ? లేదా ఎవరో ఏవో బంధాలు గుర్తొస్తాయి, ఏదో ఇళ్లల్లో కుక్కలు పిల్లుల్ని పెంచుకుంటుంటారు, అవి గుర్తొస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఎన్నో బాధరబందీలు ఉంటాయి. కాబట్టి మరణ సమయంలో ఏ కృష్ణున్నో ఏ రామున్నో లేకపోతే ఏ పరమాత్మనో ఏ బాబానో తలుచుకునే విధంగానే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి తప్ప కోరికలు లేకపోతే వాళ్ళు వీళ్ళు బంధాలు జంతువులు పక్షులు ఇవి కావు. అయితే ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. ఆ టైంలో ధ్యానించడం కూడా దేన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. అంత్యకాలం ముందు మనము మంచి ఆలోచనలే మనస్సును ఉంచుకొనగలమని నిశ్చయం లేదు. ఇప్పుడు నేను చెప్పిందే. అనేక మంది అనేక కారణాల వల్ల భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఫియర్ వస్తుంది. ఆ సమయంలో నిరాశ నిస్పృహలు ఉండొచ్చు. లేకపోతే ఆ సమయంలో శరీరము దేనికైనా గురయ్యి బాధపడుతూ ఉండొచ్చు. ఇన్ని బాధల్లో ఇన్ని రకాలుగా మనం సరైన ఆలోచన చేస్తామని గ్యారంటీ లేదు. కాబట్టి అంత్య సమయమునందు మనసును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలపవలని అన్నచో నిత్యము దాన్ని అభ్యసించుచుండవలెను. చూసారా? అంటే ఏదో బ్రతుకున్నంతసేపు ఏవో చేసేసి కరెక్ట్గా చనిపోయే టైంకి మనం కరెక్ట్గానే
ఆలోచి ఆలోచించాలని అప్పుడు చూసుకుందాంలే, చనిపోయేటప్పుడు చూసుకుందాంలే, ఆ పోయే క్షణంలో చూసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేయకూడదు. అప్పుడు మన సరి అయిన ఆలోచన, సరి అయిన ఎనర్జీ, సరి అయిన భవిష్యత్తు నిర్ణయించుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా చెప్పారు బాబా గారు. ఏం చెప్పారంటే, సో కావున అంత్య సమయమునందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలపాలి అన్నచో నిత్యము దాన్ని నువ్వు ఇప్పటి నుంచే అభ్యసించుతూ ఉండాలి. చూసారా? భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలముందు గాబరా పడకుండా ఉండగలమని బోధించుచున్నారు. అది ఇప్పుడు ఇప్పటి నుంచి భగవన్నామ స్మరణలో కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి మనం జారిపోయే అలవాటు ఇప్పటి నుంచి చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లూట్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్లూటు ఏ సమయంలో విన్నా కూడా నాకు అలా చల్లగా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఈ అలవాటు మనము ఇప్పటి నుంచే చేసుకోవాలి. అవునండి. అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నాం కదండీ! అవును. మనం అదే అంటారా అప్పుడు? అట్లా భగవంతుడిని గుర్తుంచుకుంటమేనా? అది ఒక అలవాటు అయిపోతుంది. నువ్వు ఎప్పుడు హ్మ్. మెడిటేషన్ అనేది ఏదో పొద్దున్నో మధ్యాహ్నం ఒక గంట చేసినది కాదు. మెడిటేషన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అనుకోండి. హ్మ్. ఫస్ట్ కొత్తలో మనం మెడిటేషన్ అనేది ఎలా చేస్తాము? ఒక సమయానికి, ఒక ప్లేస్‌కి అలాగా మొదలు పెడతారు జనాలు. తర్వాత నీకొక ప్లేస్ అక్కర్లేదు, నీకొక టైం అక్కర్లేదు. ఏ సమయంలో నువ్వు మెడిటేషన్ చెయ్యాలని నీకు సంకల్పం లోపల నుంచి వచ్చిందంటే, ఆ సమయంలో, ఆ ప్లేస్‌లో ఎలా ఉన్నా, ఒక చిన్న రాయి కూర్చోడానికి సరిపడేంత ప్లేసే ఉంటే, అక్కడే కూర్చొని కూడా మనం హాయిగా మెడిటేషన్‌లోకి జారిపోతాం. అంటే కొద్ది రోజులకి మనము ఆ స్టేజ్‌కొస్తాం. ఇంకా 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 మనం రమణ మహర్షి గారి స్టేజ్‌లోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? శరీరము బాధపడుతున్నా నీకు శరీరముతో నీకు సంబంధం లేకుండా నువ్వు ఆత్మతో కనెక్ట్ అయిపోవాలి. ఆయన అదే అంటారు. సాధన ఏం చెప్పారు? ఆయన క్యాన్సర్ వచ్చిన పరిస్థితిలో దాన్ని బాధపడుతూ కూడా ఆయన ఆ బాధతో తనను తాను లింకప్ చేసుకోలేదు. ఆ సాధన చేశారు. హూ యామ్ ఐ అన్నది ఇప్పుడు మనకొక గురువు కనిపించాడనుకోండి. మనకేం చెప్తారు? ఏ గురువు కనిపిస్తే ఆ గురువు చేసిన యొక్క సాధనని మనల్ని చెయ్యమని చెప్పడం అని ఇండికేషను. అలాగే ఏ ఏ గురువు కనిపిస్తే ఆ గురువు తను ఉన్నంత కాలము భూమి మీద ఏ సాధన చేశాడో ఆ సాధన చేయడమే కాకుండా ఆ గురువు యొక్క స్పిరిచువల్ తత్వము, ప్రాపంచిక తత్వము కాదు. మనిషిగా పుట్టినప్పుడు ముందు మనం ప్రాపంచికంలో ఉండి 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 ఒకానొక సమయంలో స్పిరిచువల్ షిఫ్ట్ జరిగి స్పిరిచువల్ తత్వాన్ని మనము ఆటోమేటిక్‌గా సోల్ తెచ్చుకుంటుంది. సో, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్పిరిచువల్ తత్వము. నాట్ ద ప్రాపంచిక తత్వము. డైరెక్ట్‌గా అవధూతలుగా రావటం లేదు. ఆ కాలం అయిపోయింది. బాబా గారితో ఫినిష్. తర్వాత నుంచి వచ్చే స్పిరిచువల్ ఆత్మలన్నీ కూడా మామూలుగానే తల్లిదండ్రులకు పుట్టి కొన్ని కర్మలను చేస్తూ ఒకానొక సమయంలో వారి సోల్ ప్లాన్‌లో ఎప్పుడు నిర్ణయించుకుని వస్తారో ఆ సమయంలో వాళ్ళలో స్పిరిచువల్ షిఫ్ట్ జరుగుతుంది. అప్పటి నుంచి వాళ్ళు గురువులుగా, స్పిరిచువల్ లీడర్స్‌గా ఎదుగుతూ ఉంటారు. సో, కాబట్టి అటువంటి వారు కల్లోకొచ్చిన, అటువంటి గురూస్ కల్లోకొచ్చినా కూడా, వారి స్పిరిచువల్ తత్వాన్ని మనం అర్థం చేసుకొని, దాన్ని ఫాలో అవ్వాలే తప్ప, ప్రాపంచిక తత్వాన్ని కాదు. సో, అదే విధంగా రమణ మహర్షి గారు తను ఆఖరి దశలో మనకిచ్చిన ఎసెన్స్ ఏంటంటే ఏమిచ్చారు? హూ యామ్ ఐ అని ప్రశ్నించుకున్నారాయన. హూ యామ్ ఐ మనకు కూడా అదే ప్రశ్నించుకోమంటున్నారు. ఎప్పుడైతే నీకు హూ యామ్ ఐ అని నువ్వు ప్రశ్నించుకున్నావో, నీకు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. నీకెప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిందో, నువ్వు ఎటువంటి జబ్బుతో బాధపడుతున్నా, దాన్ని విజ్డమ్ లెవెల్‌లో ట్రీట్ చేసుకోవచ్చు. విజ్డమ్ లెవెల్‌లో ట్రీట్ చేసుకోవాలి. శారీరక లెవెల్‌లో కాదు. శారీరక లెవెల్‌లో ట్రీట్ చేస్తారు పాపము డాక్టర్స్ వీళ్ళందరూ. ఆయన ఆ జబ్బులోంచి బయటపడడు. చివరిగా ఆ జబ్బుతోనే చనిపోతాడు మానవుడు. దానికి కారణం ఏంటంటే, వాడు విజ్డమ్ లెవెల్‌లో ట్రీట్ చేసుకోవాలి. అది వాడికి తెలీదు. నీకది తెలియాలి అంటే, నువ్వు నీ ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. అంటే ఆ ఆత్మకు తెలుసు. తాను రాసుకునే వచ్చింది.
నేను విజ్డమ్ లెవెల్లో ట్రీట్ చేసుకుంటాను. కొంతమంది గుండె జబ్బులు అనేది వాళ్ళకి ఈ జన్మలో ఉండదు. పాత జన్మలో ఏదో గుండె జబ్బు ఉంటే దాని యందు వారు పడిన బాధను క్యారీ చేస్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకి ఈ జన్మలో గుండె జబ్బు లేదు, ఏమీ లేదు. కానీ ఓ జబ్బు వచ్చిన విధంగా వారు ఆ పాత బాధను క్యారీ చేస్తూ ఉంటారు. అదే మరి ఆశ్చర్యము. కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అలాగా ఆ బాధని క్యారీ చేస్తూ చేస్తూ ఆటోమేటిక్గా మెల్లగా పాత గుండె జబ్బును తెచ్చేసుకుంటారు అనమాట. ఎందుకు? సోల్ ప్లాన్లో వాళ్ళు రాసుకొని వచ్చారు, విజ్డమ్ లెవెల్లో ఇందు నుంచి నేను ట్రీట్ చేసుకొని నేను బయటపడతాను అని. అందుచేత అలా జరుగుతుంది. లేకపోతే నిజానికి ఈ జన్మలో వాళ్ళకి ఏ గుండె జబ్బు ఉండదు, కానీ సోల్ ప్లాన్లో ఉంటుంది. సో అందుకని ఎప్పుడూ కూడా మనిషి చనిపోయేటప్పటికల్లా వీటన్నిటి యందు మనం ఒక అవగాహన ఏర్పరచుకొని అర్థము చేసుకొని విజ్డమ్ లెవెల్లో ప్రతి ఒక్క దాన్ని మనము హ్యాండిల్ చేయాలి. అలాగే ఈ మరణం అనేది కూడా ఇది ఇన్ఎవిటబుల్ అని తెలుసు. సో దీన్ని కూడా విజ్డమ్ లెవెల్లోనే మనము హ్యాండిల్ చేసుకోవాలి, అంతే తప్ప శారీరక బాధలకు లొంగిపోయి కాదు. కానీ శరీరము నుండి విడుతున్నప్పుడు కొన్ని బాధలు శరీరం అండర్గో అవుతుంది, సహజమది. సో దానికే మనం అక్కడ ఉండిపోకూడదు. సో నవ్ రెడీ టు గో అనేది అర్థం చేసుకొని విజ్డమ్ లెవెల్లో దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, మరణాన్నైనా సరే. అదే ఇక్కడ చెబుతున్నారు. సో అలా హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు కాదురా, వచ్చినప్పుడు చూద్దాం, ఆ క్షణంలో అప్పుడు మాట అప్పుడు చేద్దాంలే, అంతా వి షుడ్ నాట్ పుష్ అవర్ లక్ దట్ లాంగ్ అనమాట. మనం ఇప్పటి నుంచే అభ్యాసము చేసుకోవాలి. మనకి ఇక కాస్త ఇలా మ్యూజిక్ పెట్టంగానే మెడిటేషన్లోకి జారిపోతున్న విధంగా మన అభ్యాసం చేసుకుంటూ ఉండాలన్నమాట. దట్స్ ఇట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ సమయంలో కూడా ఈ బాడీతో మానసికంగా విడిపోయి అక్కడ పరమాత్మతో మన ఐక్యమైపోతూ ఉంటాము. అటువంటప్పుడు ఏ కోరిక కలగదు, ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయరు. ఎవరైనా బంధాలు గుర్తొచ్చి మనవాళ్ళు మనవరాలు ఎవ్వరు, ఎందుకంటే మనం మానసికంగా ఆత్మైకంగా ఆయనతో కనెక్ట్ అయిపోతాము కాబట్టి ఇక ఇవన్నీ కూడా రావు, లేకపోతే ఇవన్నీ ఇంటర్ఫేర్ అవుతూ ఉంటాయి. అది అయితే సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవన్నామస్మరణ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి అంటున్నారు. చేసుకుంటే మరణకాలమునందు గాబరా పడకుండా ఉండగలమని బోధించుచుండిరి. ఓకే, భక్తులు యోగులకు ఎంత మంచి విషయాలు చెప్పాడు చూడండి బాబా గారు. అసలు భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. కొంతమంది భక్తులు యోగులకు అది కూడా చేయవచ్చు, సర్వస్య శరణాగతి. సర్వము ఇంకా వారే, ఇంకా పరమాత్మ వరకు కూడా వెళ్ళరు. అది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఏలన సర్వజ్ఞులకు యోగులు వారికి దారి చూపి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకము. కొంతమంది గురువుస్ చూడండి, ఇప్పుడు పత్రిజీ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్తూ ఉన్నారు మిగతా వాళ్ళు, కొంతమంది గురువుస్ వచ్చి ఆయన తీసుకుని వెళ్ళారట, అంటే వాళ్ళ ధ్యానాల్లో కనిపించినవట. అలాగా కొన్ని ఈ సర్వజ్ఞులకు వేరే యోగులు వచ్చి వారిని తీసుకెళ్తారు. సో సర్వస్య శరణాగతి, యోగి మండలానికి అయినా సరే సర్వస్య శరణాగతి చేసేసేయాలి మరణకాలమునందు. లేదా నువ్వు పరమాత్మతో కనెక్ట్ అయిపోతున్నావా, పరంధామానికి నువ్వు సర్వస్య శరణాగతి, లేదా గురుమండలి, యోగి మండలి, నిష్టము. కానీ భూమి మీద మాత్రం ఉండక చనిపోయేటప్పటికి, అది ఇంపార్టెంట్. విజయానంద్ గురించి చెబుతున్నారు. విజయానంద్ అనే మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. ఎవరు? ఇతను విజయానంద్ అంట ఆయన పేరు. అయితే ఆ స్వామి సరోవరము
గంగోత్రికి 500 మైళ్ళగా పైనే ఉందది. ప్రయాణము చాలా కష్టమవుతుందని వర్ణించారంట. ఎవరు? ఈ సోమదేవ స్వామి ఆ విజయానంద్‌కి. మంచు ఎక్కువ అయినయు, భాష ప్రతి 50 క్రోసులకు మారుతూ ఉండుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజము, వారు భూటాన్ వాళ్ళు కొంచెం అనుమానిస్తూ ఉంటారు అందరినీ. వారు యాత్రికులను కష్టాలు పెడుతూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో అలా ఉన్నారు. ఇప్పుడు భూటాన్ ప్రజలు అలా ఉన్నారు అనుకోకండి. అంటే అప్పటి పరిస్థితులు అవన్నీను. ఇవన్నీ కూడా అతను చెప్పుకొచ్చాడు. ఎవరు? ఆ సోమదేవ స్వామి. సో దీనిని విని సన్యాసి కాస్త నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లన్నారు. బాబాను కలుసుకున్నాడు. ఇప్పుడు బాబా గారు ఏమన్నారంట కోపగించుకుని, ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు. ఎవరు? ఇప్పుడు ఈ విజయానందని. ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయండి అన్నాడంట కోపంగా. వారి సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు అని సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి. పాపం ఇప్పుడు విజయానంద్కి ఎప్పుడైతే అలా అన్నారో బాబా నైజం ఏంటో తెలియదు కదా, ఆయన కొంచెము అసంతృప్తి కలిగిందంట. కూర్చుండి జరిగిన విషయములన్నింటినీ గమనిస్తున్నాడు. ఇంకా పక్కన కూర్చుండిపోయి ఇంక ఏం జరుగుతుందని చూస్తున్నాడు అంతే. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండెరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండెరి. వారి బొటనవేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండెరి. కొందరు దానిని కంటకు అద్దుకొనుచుండెరి. కొందరు బాబా శరీరమున అత్తరు చందనములు పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలుగుతూనే ఉండెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండెను. ఎవరు? విజయానంద్కి. అంటే విజయానందని తిట్టారు కదా బాబా గారు, సరే అని పక్కన కూర్చుండిపోయి ఇంకా ఆయన ఇందులోనే పాల్గొనలేదు. జస్ట్ వాచ్ చేస్తున్నాడు అంతే ఏం జరుగుతుందని. ఆయన తిట్టి ఉన్నా కూడా ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రేయర్స్ అంతా కూడా ప్రేమమయం అయిపోయింది. ఎందుకు? వచ్చిన భక్తులు కూడా బాబా గారి సగుణ స్వరూపాన్ని తమకు నచ్చిన విధంగా సేవ చేస్తూ వారు ప్రేమిస్తూ సేవ చేస్తున్నారు. ప్రేమ, భక్తి, విశ్వాసం ఈ 3 ఉన్న చోటే బాబా గారు తనని ఎవరైనా సరే తన కనెక్ట్ అవ్వగలరు అని మనకు ముందు అధ్యాయాల్లోనే చెప్పడం జరిగింది. సో అటువంటప్పుడు బాబా గారి యొక్క కాన్షియస్నెస్ అక్కడ ఉంది అంటే తప్పకుండా అదంతా ప్రేమయుతము, తప్పకుండా అది భక్తియుతము, తప్పకుండా అది విశ్వాసమయంగానే ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఈయన ఉండడం వల్ల ఈయనకు కూడా ప్రేమ అనేది మనసులో పుడుతోందంట. అతడు షిరిడీలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు వెళ్ళెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీని విడవలేకుండెను. అది ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞను వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించిన వాడివే అయితే సన్యాసమును ఎందుకు పుచ్చుకుంటివి అన్నారు. అంటే ఇలా సన్యాసించాడు కదా విజయానందు. తల్లిని చూడ్డానికి వెళ్తానని గాబరా పడుతూ ఉంటే ఈయన అడిగారు, నువ్వు తల్లిని అంత ప్రేమించి ఉన్నట్లయితే నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు సన్యాసము? కాషాయ వస్త్రములు ధరించువానికి దేహమునందు అభిమానం ఉండకూడదని నీకు తెలియదా? నీ బసకు పోయి హాయిగా కూర్చో. నీ అమ్మ చనిపోతుంది, ఒంట్లో బాగాలేదు, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు కాషాయాన్ని ధరించినప్పుడు నీకు దేహం ఎందు అభిమానం ఉండకూడదు. వెళ్ళి బస్సులో కూర్చో అన్నారంట. ఓపికతో కొద్ది రోజులు అలాగే కూర్చున్నాడు. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ బాబాగారు చెబుతున్నారు. దొంగలంతయు దోచుకుని పోతారు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. అంటే ఇతనికి ఏదో అంటే ఈయన సన్యసించాడు కానీ పూర్తిగా సన్యాస ధర్మాన్ని పాటిస్తున్నట్టు లేదు. సో ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ మాటలే. ఈ దొంగలు వస్తారనడము, వాళ్ళేమో అన్నీ దోచుకుపోతారనడము, ఇవన్నీ కూడాను. శరీరము శిథిలమై తుదకు నశించును. ఇప్పుడు ఆ దొంగలు అనే వాళ్ళది కూడా అంతే. అంటే ధనము, ఐశ్వర్యము నీకు నిత్యము కావు అంటే ఆయన శరీరాన్నే సూచిస్తున్నారు ఇక్కడ బాబా గారు. ఎందుకు? ఆయన దేహాభిమానాన్ని వదలటం లేదు కాబట్టి. ఎవరైతే ఆ ప్రకారంగా చేసి ఎలా ఓకే. సో కాబట్టి ఆ శరీరము శిథిలమై తుదకు నశించును. దీన్ని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యు.
ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానాన్ని విడిచిపెట్టుము. ఇహమే కాదు, పరలోకంలో ఉన్న వాటిని కూడా విడిచిపెట్టేయమంటున్నారు. చూసారా ఇక్కడ? కొద్ది రోజులకి మనం ఇప్పుడు ప్రస్తుతము ఈ దేహాభిమానం నుంచి బయటపడడానికి స్పిరిచువాలిటీ అనేది మనం ఒక వెపన్‌గా తీసుకున్నాం. దీన్ని సాధించిన తర్వాత కొన్నాళ్ళకి దీన్ని కూడా మనం వదిలేయాల్సి ఉంటుంది. పరంధామాన్ని చేరాలి అంటే. అన్నీని దేనికి మనం బైండ్ అవ్వడానికి లేదక్కడ. అదే మాటను అంత హై లెవెల్ మాటని ఇక్కడ సింపుల్‌గా చెప్పేస్తున్నారు చూడు బాబా గారు. అది వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో మరి ఆ రోజుల్లో. మేబీ అర్థమై ఉండొచ్చు కూడా. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానాన్ని విడిచిపెట్టాలి. ఇహమే కాదు, పరాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రకారంగా చేసి పాదములను, హరి యొక్క పాదములను అంటే పరమాత్మ యొక్క పాదాలను శరణ వేడుదరో వారు సకట కష్టముల నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందెదరు. మోక్షం ఇహము నుండే కాదు, పరాన్ని కూడా నువ్వు వదిలేయాల్సి ఉంటుంది అని చెప్పేసి బాబా గారు. అప్పుడే మోక్షము, నీకు మోక్ష దశ. ఆ మోక్షము అనేది ఆ పరంధామాన్ని, పరలోకము కన్నా ఇంకా పైన ఉంటుంది పరంధామము. అక్కడికి వెళ్ళేటప్పటికి మనము శూన్య దశలో ఉంటాము, ఒక చిన్న చుక్కలాగా. అదే మోక్షము. ఎవరైతే ప్రేమ భక్తులతో భగవంతుని ధ్యానము చేసి మనమును చేసెదరో, మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయము చేయును. చూసావా? ఎవరైతే ప్రేమ భక్తితో భగవంతుని ధ్యానము చేస్తారో వాళ్ళ దగ్గరికి దేవుడే పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేసి వస్తాడంట. నీ పూర్వపుణ్యం ఎక్కువ అగుటచే నీవిక్కడకు రాగలితివి. నువ్వు పూర్వపుణ్యం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని ఇప్పుడు కాంచు. నువ్వు ఇప్పుడు వచ్చావు, నువ్వు సన్యసించావు, లేకపోతే నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు అంటే ఇప్పుడు నువ్వు చేసిన సాధనలు బట్టి నువ్వు రాలేదు. నువ్వు ఆల్రెడీ నువ్వు చేసి ఉన్న కొన్ని సాధనల వల్ల నీకు ఇప్పుడు ఈ జన్మలో నీకు ఇది లభించింది. ఇప్పుడు నేను చెప్పినవి నువ్వు సాధన చెయ్యి, అప్పుడు పరమావధిని కాంచుతావు. చూసారా ఎంత ఎంత ఇది. ఈరోజు మనము ఈ సమయంలో ఇది మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఇదేదో ఇప్పుడు మనం చాలా విపరీతమైన ఇది చేసి కరెంట్ జన్మలో మనం చేసి ఉండడం ఏమాత్రం చేసిన ఈ మెడిటేషన్ వల్ల జరుగుతున్నదని కాదు. అక్కడ మనం ఆల్రెడీ ఇందులో ఉన్నాము అడుగుపెట్టి. దానివల్ల మనం ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ ద్వారం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సాధనలు తీసుకెళ్ళాలి, ముందుకి కంటిన్యూ చేయాలి. ముందుకు వెళ్ళాలంటే, పరమావధిని సాధించాలంటే. ఇప్పటి వరకు మనకు వచ్చిన, మన జీవితంలోకి వచ్చిన ప్రతి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఇప్పుడే జరుగుతున్నది కాదు, పాత జన్మ నుంచి జరుగుతున్నది. విజయానంద్ కూడా అంతే. ఈ రోజు అతను సన్యసించాడు, ఈ రోజున అతను బాబా గారి సన్నిధిలో ఉన్నాడు. అంత మహాశక్తి క్షేత్రంలో షిరిడి సంస్థానంలో ఆయన ఉండగలుగుతున్నాడు అన్ని రోజులు అంటే అదేదో ఇప్పుడు జరిగినది కాదు. ఆయన పాత జన్మల నుంచి ఆయనతో పాటు తెచ్చుకుంటున్న స్పిరిచువాలిటీ వల్ల ప్రస్తుతం అక్కడ ఉన్నాడు. కానీ ఇంకా నీకు దేహాభిమానం వదలలేదు. ఇప్పటి నుంచి నువ్వు నేను చెప్పినవి చెయ్యు, పరమావధిని సాధిస్తావు అనేసి బాబా గారు చెబుతున్నారు. ఓకే. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతాన్ని పారాయణము చెయ్యు. ఇంతకీ ఈయన కోరిన కోరిక ఏం లేదు, తల్లి గురించి బాబా వర్రీ అవుతున్నాడు అతను. అది కూడా దేహాభిమానమే. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సన్యసించావు కాబట్టి నీకు దేహాభిమానం ఉండరాదు. నీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉండాలి. ఎందుకు? ఈ శరీరము నిత్యము కాదు, నీకైనా మీ అమ్మకైనా ఇంకెవరికైనా. సో తుదకది శిథిలమైపోయి మళ్ళీ కొత్త శరీరం వస్తుంది అనే విషయంలోకి నువ్వు ఇంకా వెళ్ళటం లేదు. స్టిల్ నువ్వు దేహాభిమానాన్ని పెట్టడం లేదు. అది పోవాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడే ఉండి నువ్వు శ్రద్ధతో 3 సప్తాహాలు భాగవతం పారాయణం చెయ్యి. రేపటి నుండి మొదలుపెట్టు. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. విచారం దేని గురించి విచారము? తల్లి గురించి విచారము. అది పోతుంది అంటున్నారు. నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అని చెప్పిరి. అతని మరణము అని చెప్పిరి.
సో ఈయన వర్రి తల్లి గురించి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో చూడండి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. అసలు నిజానికి తల్లి అక్కడ జబ్బు పడింది, కానీ మరణం ఈయనకు సంభవిస్తోంది ఇక్కడ. ఎవరికి? విజయానంద్కి. కానీ వర్రి అక్కడ అవుతున్నాడు. అంటే మనకి కారణము తల్లికి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయన వర్రి అవుతున్నాడని మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఉన్నది దేహాభిమానము. ఆమె గురించి వర్రి అయినా తన దేహం గురించి వర్రి అయినా సేమ్ దేహాభిమానం ఉంది. మరి ఆ దేహాభిమానం ఉన్నప్పుడు అతని ఆత్మ శాంతిగా ఎలా వెళ్ళగలదు తన్ని వదిలి? సో కాబట్టి ఇదంతా చేయమంటున్నారు. సో ఇది ఆయనకి చెప్పి ఉండొచ్చు, కానీ ఇది మనందరికి కూడా చెప్పినట్టే లెక్క. మనకు మరణ సమయంలో దేహాభిమానం నుండి ఈజీగా బయటపడాలంటే మనము ఇప్పుడు ప్రస్తుతము చూస్ చేసుకున్న మెడిటేషన్ ఒక మంచి విషయము. బాబా గారు చెప్పిన మరొక పద్ధతి కూడా ఏం చెప్పారంటే భాగవతాన్ని పారాయణం చేయడము ఆయనకు విరుగుడుగా ఉపదేశించారు. మృత్యుదేవతకు రామ విజయము ప్రీతి అగుట చేతే దాన్ని చదివించను. చూడండి, మృత్యుదేవతకు మృత్యువు కూడా అది కూడా ఒక శక్తి. మృత్యువు కాలం ఎలాగైతే ఒక శక్తి, కాలయముడు కాలం ఎలాగైతే ఒక శక్తో, ఆ టైం వచ్చిందంటే ఎవరు ఆపలేరు, వెళ్ళిపోవలసిందే. చిటిక సినిమాలో చూపిస్తాడు కదా పవన్ కళ్యాణ్, బ్రో సినిమాలో, చిటికలో నేను తీసుకెళ్తాను అంటాడు. కాలం ఎలాగైతే ఒక శక్తో, ఆ కాలం ఎప్పుడైతే దాపురించిందో ఆ మృత్యువు ఆటోమేటిక్గా తన ఒడిలో ఒక మనిషిని తీసుకుంటుంది. అది కూడా ఒక దేవత ఆవిడ. మరణం అనేది కూడా మధురం, మరణం అనేది అవసరం. ఆ మరణం లేకపోతే పరిస్థితి ఏంటి? అలాగా బ్రతికుండి శక్తి ఉడుగుతూ ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్. సో మరణము సమయానికి వచ్చింది అంటే అది మహాభాగ్యం. ఏ సమయానికి మనిషికి మరణం అనేది సంభవిస్తుందో అది మహాభాగ్యం. చాలామందికి మరణం గురించి వెయిట్ చేస్తుంటారు, బాధలు పడుతూ. అదొక నరకం. అయితే సో మృత్యుదేవత కంట రామ విజయము ప్రీతి అట. ఇది దీని గురించి మనకి ఇంకేదైనా బుక్స్ దొరికితే చెప్తాను తప్పకుండా. నాకు ప్రస్తుతానికైతే తెలియదు. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణాలు చేయంగానే అలసిపోయాడంట ఆయన. వాడాకు వచ్చి 2 దినాలున్నాడు. 3వ రోజు ఫకీర్ బాబా తొడపై ప్రాణాలు వదిలేశాడు. ఇంకొక బాబా ఎవరు? బడే బాబా ఒక రోజు అంతయు శవమును అటలే ఉంచమన్నారు. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపిన పిమ్మట శవ సంస్కారానికి ఆజ్ఞ ఇచ్చారు. యథోచితముగా శరీరమును తగిన స్థలము యందు పూడ్చిపెట్టారు. ఈ విధంగా బాబా సన్యాసి యొక్క సద్గతికి సహాయపడ్డారు. చూసారా? ఇక ట్విస్ట్ ఏంటంటే ఈయన మరణమే దగ్గర పడుతుంది విజయానందది. కరెక్ట్గా మరణ సమయానికి ఈయన ఒక యోగి యొక్క సాన్నిధ్యంలో ఉన్నారు. అప్పుడు యోగి అంటే నువ్వు శరీరంతో ఉన్నా లేకపోతే మరణించిన తర్వాత ఆత్మ కూడా యోగి మండలి లేదా మరొక గురు మండలి వీటితో కనెక్ట్ అవుతారు. ఇక్కడ విజయానంద్ విషయంలో ఆయన ఇంకా బ్రతికుంటుండగానే అంత్యకాలంలో ఈ యోగి పక్కన ఉండడం అనేది వారిద్దరి మధ్య ఉన్న సోల్ ప్లాన్ అది. సో బాబా గారు ఎలాగైతే చెప్పారో తాను అదే పాటించి తాను శరీరాన్ని విడిచిపెట్టాడు. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయము. సో అలా రెండవది బాలారాం మాస్కర్. ఇది చాలా కొద్ది కూడా పెద్దది ఇది. సో ఉంటారా లేకపోతే ఏంటి? మరి టైం అయితే అయింది. మీరు చదువుతానంటే నేనైతే ఉంటానండి. మరి సుశీల్ గారి ఇష్టం. మరి లేట్ అవుతుంది అనుకుంటే మనం ఇట్స్ అప్ టు యూ బోత్. ఓకే అండి. సరే చదువుతాను. సో బాలారాం మాస్కర్ అను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడిగా ఉన్నారు. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయాను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. ఏమిటట?
బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్ర గడలో ఉండమన్నారు. చూడండి, ఆయనకు 12 రూపాయలు చేతిలో పెట్టి, బాబా గారికి అలవాటు కదా, ఎవరికి ఎక్కడ ఎన్లైటన్మెంట్ జరుగుతుందో అక్కడికి పంపిస్తూ ఉంటారు. సో అదే విధంగా ఈ వ్యక్తికి సతారా జిల్లాలో మచ్చీంద్రగఢకి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పన్నారట. బాబాని విడిచిపెట్టి మచ్చీంద్రగఢలో ఉండుట అతనికి ఇష్టం లేకుండాను, కానీ అదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతట రోజుకు 3 సార్లు ధ్యానం చేయాలి. అక్కడికి వెళ్ళి ఆ మచ్చీంద్రగఢలో ఏముందో తెలియదు, ఇంకా అక్కడికి వెళ్ళి రోజుకు 3 సార్లు నువ్వు ధ్యానంలో ఉండాలని చెప్పారంట. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాస్కర్ గడకపోయాడు. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఎంతో సంతోషించాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మచ్చీంద్రగఢ్ ఎలా ఉందంట, చాలా రమణీయంగా ఉందంట. ప్రకృతి నందనవనంగా ఉందంట. చూడండి, ఎక్కడ చూసినా కూడా చక్కటి దృశ్యాలు, శుభ్రమైన నీరు, ఆరోగ్యమైన గాలి, చుట్టూ కూడా ప్రకృతి సౌందర్యము. సో బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు పిమ్మట ఒక దృశ్యాన్ని కనుగొన్నాడు. ఏంటా దృశ్యము? సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దృశ్యములను పొందెదరు, కానీ మాన్కర్ విషయంలో అట్లు కాకుండా చైతన్యంనకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించింది. అంటే ఏంటి? సమాధి స్థితి అంటే మెడిటేషనే, కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో భక్తులు జనరల్గా ఏంటి, చాలామందికి మెడిటేషన్లో ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి, దృశ్యాలు చూస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళతో ఆల్రెడీ వాళ్ళ ముందు జరుగుతున్నట్టుగా. కానీ ఈయన మెడిటేషన్లో కాకుండా చైతన్యంతో ఉండేటప్పుడు, అంటే మామూలుగా బయట తిరుగుతున్నప్పుడు తన కళ్ళకు ఒక దృశ్యం కనబడింది. ఏమిటది? అతనికి బాబా స్వయంగానే కనిపించారు. మాస్కర్ బాబాను చూచుటయే కాక తన నచ్చటనకేలా పంపితమని అడిగారు. బాబా ఇట్లా చెప్పారు. సో బాబా కనిపిస్తున్నారనమాట. నిజాన్ని బాబా లేరు అక్కడ, ఇద్దరు ఆత్మైకంగా కలిశారు. నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారని అడిగాడు ఇతను. అడిగితే బాబా ఇట్లా అన్నారంట, షిరిడీలో అనేకమైన ఆలోచనలు నీ మనస్సును కలిచివేస్తోంది. నీ చంచల మనస్సు నాకు అక్కడ నిలకడ ఉండదు, అందుకే ఇక్కడ పంపాను అన్నారు. చూసారా? కొంతకాలము గడిచిన పిమ్మట మాస్కర్ గడను విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలనుకున్నాను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరకకుండాను. లంగోటి కట్టుకుని కంబళి కప్పుకొని ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారని అడిగాను. దాదర్కని మాస్కర్ చెప్పాను. అతడు ఇట్లా, నేను దయచేసి నా దాదర్ టికెట్ మీరు తీసుకోండి, నాకు అవసరమైన పని ఉండటంతో దాదర్కి వెళ్ళటం మానుకుంటున్నాను, నా దగ్గర ఆల్రెడీ టికెట్ ఉంది, నా టికెట్ మీద వెళ్ళిపోండి అన్నారు. టికెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించాడు. అంటే ఫ్రీగా వచ్చింది. జేబులో నుంచి సరే ఆయనకి డబ్బులు ఇద్దాము అనేసి జేబులో నుంచి పైకము ఇద్దామనుకునే లోపల ఆ వ్యక్తి మాయమైపోయాడంట. మాన్కర్ ఆ గుంపులో అతని కోసం వెతకడం మొదలుపెట్టాడు, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులుతున్నంత వరకు అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు, కానీ వాని జాడ కానరాకుండాను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీపు చేరాను. అక్కడి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకునుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పుకొనవచ్చును. అది సో బాబా గారు ఇతనికి కూడా ఆఖరి దశలో బాబాను కలవాలని ఉంది. ఇవన్నీ సోల్ ప్లాన్స్లో ఉంటాయి. సో ఇతనుకు ఆఖరి దశలో ఏమవుతుంది, ఇతనికి మరణం దగ్గర పడింది. ఇతనికి తెలియదు, బాబాకు తెలుసు. కానీ ఆ షిరిడీలో ఉన్నంతసేపు కూడా అతనికి అనేకమైన ఆలోచనలు వచ్చి నిలకడ ఉండట్లేదంట. సో నిలకడ లేనప్పుడు, నిలకడ లేని మనసుతో అంత్యదశను మనము ఏమీ సాధించలేము. ఇందాకే చెప్పుకున్నాం, నిలకడ ఉండాలి. మరణ సమయంలో మనకి నిలకడ చాలా అవసరము. లేకపోతే భూమి మీద జరిగేవన్నీ ఏదో ఒక అటో ఇటో లాగేస్తుంది అనమాట. అది మనకు వద్దు. సో ఆ నిలకడ అక్కడికి తక్కువయ్యి అతను అనేక ఆలోచనలు వస్తూ ఉండడం అనేది గమనించి ఈయనకి టైం దగ్గర పడింది. ఇతని యొక్క మరణాన్ని ఈజీగా వెళ్ళే విధంగా, ఇతని యొక్క మరణాన్ని నేను గైడ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది.
సో ఆల్రెడీ ఈ ఆత్మ నా దగ్గరకు వచ్చేసింది. సో కాబట్టి ఇతనికి నిలకడ లేదు, నిలకడ ఉండే చోటుకి నేను పంపించాలి అని బాబా గారు ముందే తెలుసు కాబట్టి ఆయన అతన్ని మత్స్యేంద్రగడ పంపించాడు. ఆ అందమైన ప్రకృతిలో పెట్టాడు. అక్కడ అతను 3 సార్లు మెడిటేషన్ చేయమన్నారు. వాడు అతనే అలాగే చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత బాంద్రా వెళ్ళడము, బాంద్రాకి టికెట్ ఈయన సూక్ష్మ శరీరంలో వెళ్ళి బాబా గారు అతనికి అందజేయడము, ఇవన్నీ ఎన్నో అనుభవాలు జరిగినాయి. ఫైనల్గా బాబా గారితో కనెక్షన్లో ఉంటూ ఆయన మరణించడం అనేది జరిగింది. ఇది మనము సో సో అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరణ సమయము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. నెంబర్ 1, వచ్చిన తర్వాత పరిస్థితి కూడా తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే మనము ఒకటి అభ్యసించాలి. ఏదన్నా నువ్వు పరమాత్మతోనైనా కనెక్ట్ అయిపోవడం అభ్యసించాలి, లేదా యోగులతో కనెక్ట్ అవ్వడం అభ్యసించాలి, గురువుస్తోనైనా కనెక్ట్ అవ్వడం అభ్యసించాలి. నీకు మరణ సమయములో మరణ సమయములో వారిలో ఎవరో ఒకరు వచ్చి నువ్వు ఎవరితో అయితే నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతున్నావో వారు వచ్చి నీకు మరణ సమయాన్ని ఈజీ చేస్తారన్నమాట. ఎలా ఉండాలి, ఎలాగ మెంటల్గా ప్రిపేర్ చేస్తారు ఆ యోగులే, ఆ స్పిరిచువల్ మాస్టర్సే, లేకపోతే ఆ దేవుడైతే దేవుడు. అది ఇక్కడ బాబా గారు తను చేస్తున్న విధుల్లో ఒక విధి అన్నమాట. సో ఆ విధంగా వారికి చేస్తూ మనకి కూడా ఈ విషయాలు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడికి ఆపుదాము. రేపు మళ్ళీ ఇంకా ఎన్నున్నాయి? ఇంకా 3 కథలు ఉన్నాయి, రేపు పూర్తి చేసుకోవచ్చు. సో రేపు పద్మజ గారు